వరంగల్ జిల్లా కిలా వరంగల్ తూర్పు కోట ప్రాంతంలో నడివెల రవీందర్ జయ దంపతులు సుమారు 800 మంది పింఛన్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ పాల్గొని ప్రజాసేవ భావనతో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వృద్ధులకు అట్లాగే ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి అట్లాగే బీడీ కార్మికులకు సంబంధించిన మహిళా పెన్షన్దారులందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా మంచి విలువైనటువంటి ఒక పట్టు చీరను బహుమతిగా వాళ్ళ నాన్నగారు వాళ్ళ కూతురు గారి యొక్క జ్ఞాపకార్థం చేయాలని చెప్పని ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబానికి చేసేటువంటి సేవలకి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ చీరల పంపకం ఒకటే కాకుండా అనేక విధాలుగా సహకారం చేశారు. అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా వారికి ఈ ఊరు నుంచి కూడా అందరూ సపోర్ట్గా ఉంటారు. అట్లాగే వీరు కూడా ఇంకా రాబోయే కాలంలో ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి. వీరిని ఆదర్శంగా తీసుకొని మా సిటీలో మన తూర్పుకోటలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలి. ఏది ఏమైనా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా కరెక్ట్ చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా తయారైతున్నటువంటి ఈ పరిస్థితులలో కానీ ఒక ఊరు నాది, ఈ ఊళ్ళో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మేము సహాయం చేయాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఎవరు అడగలేదు. నడివెల రవీందర్ గారిని అన్న మీకు చేయండి అని ఎవరు అడగకున్నా కూడా ఈరోజు నాగమాయ గుడి కానీ, హనుమాన్ గుడి కానీ, పోచమ్మ గుడి కానీ